కామారెడ్డి జిల్లా బ్యాక్లాగ్లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ మహిపాల్ యాదవ్ కామారెడ్డి R&B గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డిలో మల్లిదొడ్డి దారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు. 2 నెలల కిందట సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకువెళ్లినా, అంతేకాకుండా నవంబర్ 29న నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేయడం జరిగిందని, అంతేకాకుండా డిసెంబర్ 20వ తేదీన బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో చెప్పడంతో అప్పుడు వెంటనే నవమాత్రంగా ఆపివేసి అందరూ మర్చిపోయారని, మళ్ళీ తొందరలో ఉద్యోగులకు నేమ్ చేయడానికి బ్యాక్లాగ్ ఉద్యోగులలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూతో పాటు అనేక రకాల డిపార్ట్మెంట్లో అక్రమణల భర్తీకి సలహాలు జరుగుతున్నాయని సమాచారం ఉందన్నారు. కామారెడ్డిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఎవరైనా ఉద్యోగాలను డబ్బులతో కొనుక్కుంటే వారి పూర్తి సమాచారం రాష్ట్ర కమిషనర్కు, సీఎస్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అందుకే నిరుద్యోగులకు రక్షణగా తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఏర్పడిందని చైర్మన్ మహిపాల్ యాదవ్ అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డప్పు సురేష్, BLF రాష్ట్ర నాయకులు వడ్ల సాయికృష్ణ, జిల్లా నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు.